అధినేత్రి సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా? ఆమె ఇక్కడి నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ విషయంలో పీసీసీ పెద్దల వ్యూహాలు రకరకాలుగా ఉన్నాయి. సోనియా పేరుతో ఆశావాహుల పోటీకి చెక్ పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం హాట్ సీట్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఇటువైపు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం ఇక్కడి నుంచే మొదలైందా అన్న చర్చ పార్టీలో గట్టిగా జరగబోతోంది. ఆ క్రమంలోనే అధిష్టానం పెద్దల్నే ఇక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే లోకల్ గా ఉన్న వర్గపోరు ఆశావాహుల పోటాపోటీ ప్రయత్నాలకు కూడా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సోనియా గాంధీని ఖమ్మం బరిలో దింపే ప్లాన్ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోనియా దగ్గరికి వెళ్లి ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా ఖమ్మం నుంచి గాంధీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరారట. మరో సీనియర్ లీడర్ రేణుకా చౌదరి కూడా ఇదే విషయం చెప్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో రాహుల్ గాంధీ మొదటి ఎన్నికల శంఖారావం పూరించారు. నాటి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు సృష్టించిన రాహుల్ సభ సక్సెస్ అవ్వడమే అప్పుడు పార్టీకి మంచి ఊపు తెచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి నుంచి ఈ లోక్సభ సీట్లో సోనియా, రాహుల్, ప్రియాంకలో ఎవరో ఒకరు పోటీ చేయాలని అడుగుతున్నారు రాష్ట్ర నాయకులు. ఇక సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకు వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టవద్దని ప్రతిపక్షాలకు గతంలోనే విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అదలా ఉంచితే తాజా పరిణామాలు మాత్రం సోనియా గాంధీ ఖమ్మంలో లోక్సభ సీట్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటి వరకు 18 సార్లు ఖమ్మం పార్లమెంటు సీటుకు ఎన్నికలు జరిగితే 16 సార్లు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నేతలే ఎన్నికయ్యారు. ఒక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం మినహాయిస్తే మిగతా వాళ్ళంతా బయటి నేతలే. పైగా వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే. ఇప్పుడు సోనియా గాంధీ పోటీ ఖాయమని పార్టీలోని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్ళు టికెట్ మాదంటే మాదన్న ఆశావాహులు సైలెంట్ అవక తప్పదంటున్నారు. ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోగలిగితే చాలు, గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం బలంగా ఉంది పార్టీ నేతల్లో. దీంతో డిప్యూటీ సీఎం బట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్, మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, పీసీసీ లీడర్ కుసుమ కుమార్, పారిశ్రామికవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ తో పాటు చాలా మంది నేతలు ఈ టికెట్ ఆశించారు. అయితే ఇప్పుడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పోటీ చేయించాలని నిర్ణయించడంతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లాకు చెందిన మంత్రి నేరుగా ఆమెను కలిసి పోటీకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ దాదాపు ఖాయమైనట్లు అన్నారు. అదే జరిగితే ఆశావాహులంతా హ్యాపీగా ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఫైనల్ గా నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.